వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ నుంచి సజ్జల అవుట్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన బయటికి వదులుతున్న ప్రెస్ స్టేట్మెంట్స్ కానీ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. వైసీపీని కూడా అదే స్థాయిలో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. నిజంగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో సజ్జలు పనిచేస్తున్నారా, లేకపోతే తాను ఇండిపెండెంట్గా వైఎస్ఆర్సీపీని పూర్తిగా సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ఆ పార్టీలో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఈయన ఎప్పుడు కూడా వివాదాలకు ఎప్పుడు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గానే ఉంటా వచ్చారు. పేరుకి జర్నలిస్ట్ అయినా, జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, బట్ తను పూర్తి స్థాయిలో పొలిటీషియన్గా మారడానికి చాలాసార్లు ట్రై చేసేవాడు. బట్ ఆ క్రమంలోనే ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీని ఇరికించే ప్రయత్నం చేశారు. గతంలో మనం చూస్తే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అప్పటికే ఆయన ఈనాడు లాంటి చోటు నుంచి కూడా జర్నలిస్ట్గా బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఉన్నారు. సో అప్పటి నుంచి స్టార్టింగ్ పార్టీలోకి వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి మీడియా బాధ్యతలు కూడా చూసేవాళ్ళు. అదేవిధంగా చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలో అటు భారతీ లాంటి వాళ్ళు సజ్జల డైరెక్షన్లోని మీడియా నడిపించే ప్రయత్నం చేశారు, పేపర్ అండ్ మీడియాని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇక పార్టీలో ఎప్పుడైతే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చి క్రియాశీలకంగా మారారో అప్పటి నుంచి సజ్జలు కూడా ప్యారలల్గా పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. విజయసాయి రెడ్డి వర్సెస్ సజ్జల అన్నట్టుగా ఒక ఈక్వేషన్ ఉండింది ఆ లోటస్ పాండ్లో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు హైదరాబాద్లో. ఇక ఇద్దరు కూడా చెరో గ్రూప్గా ఉండేది. కానీ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అప్పటి నుంచి సజ్జల హవా తగ్గుతూ వచ్చేది. సో ఆ ఇగో మాత్రం ఉండింది ఆ రెండు వర్గాల మధ్య. బయటపడి కొట్టుకున్నో తిట్టుకున్న సందర్భాలు లేవు, కానీ ఆ ఇష్యూ మాత్రం కనిపిస్తూనే ఉండేది. అర్థం మీడియా ప్రతినిధులు కానీ అందరికీ ఆ రెండు గ్రూపుల మధ్య ఉన్న వైరం ఎప్పుడు కూడా ఎక్స్ప్లోర్ అవుతూనే ఉండేది. అయితే ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఎప్పుడు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ రోజు విజయసాయి రెడ్డిని 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఉత్తరాంధ్రకు పంపించారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున పార్టీలో పార్టీకే కాదు ప్రభుత్వంలో కీలకమయ్యారు. జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. భారతితో ఉన్న బంధుత్వం కూడా ఆయనకు అలా ప్లస్ అయింది. సో విజయసాయి రెడ్డిని సక్సెస్ఫుల్గా ఉత్తరాంధ్ర బాధ్యతల పేరుతోనే దూరం చేయడం జరిగింది. ఆ ప్లేస్లోకి సజ్జల వచ్చారు. అంటే అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి కోర్ టీము పార్టీలో నెంబర్ 2 అనిపించుకున్న విజయసాయి రెడ్డిని దూరం జరిపారు. ఆ ప్లేస్లోకి సజ్జల వచ్చారు. అది కూడా సలహాదారు పేరుతోని, ప్రధాన సలహాదారుగా. పేరుకు ప్రధాన సలహాదారైన సకల శాఖ మంత్రి అని పేరు తెచ్చుకున్నారు ఆయన. అటు బొత్స, ధర్మాన లాంటి సీనియర్లు మంత్రులుగా ఉంటే వాళ్ళ తరపున వాళ్ళ శాఖలను కూడా ఈయన రివ్యూలు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా మంత్రులు కలవడానికి వచ్చినా, ఎమ్మెల్యేలు కలవడానికి వచ్చినా ఈయనే బయటే మాట్లాడి బయటే పంపించేసేవాళ్ళు. అసలు ఇతను పార్టీలో ఏం జరుగుతుందని కానీ, ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు ఎలా ఉన్నాయని కానీ, జనంలోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు ఎలా వెళ్తుంది అనేది కానీ ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీస్కి వెళ్ళి వాటిని వాష్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కన్వే చేసిన సందర్భం సజ్జల దగ్గర ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. అందుకే అనేక విమర్శలను ఎదుర్కొన్నారు ఆయన సొంత పార్టీలో కూడా. జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీలో ప్రభుత్వంలో జరిగే విషయాలు సగం జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరనివ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి చాలామంది ఆయన్ని అనేక రకాలుగా ఏదైతే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎప్పుడైతే క్రాస్ ఓట్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బయటికి వెళ్ళినప్పుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆనం లాంటి వాళ్ళు, అదేవిధంగా శ్రీదేవి లాంటి వాళ్ళు అందరి వేళ్ళు కూడా సజ్జల వైపే చూపించాయి. ఇలా ఏ ఇష్యూ వచ్చినా అనేక రకాలుగా సజ్జలు ఎప్పుడు కూడా టార్గెట్ అవుతూనే వచ్చారు ఆ పార్టీలో. ఇక బయటికి వెళ్ళిన వాళ్ళు, ఎన్నికలకు ముందు బయటికి వెళ్ళిన వాళ్ళు, ఎన్నికలు అయిపోయి ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఆ పార్టీ మీద అసంతృప్తితో బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా సజ్జల పేరే చూపించారు, సజ్జల వైపే వేళ్ళు చూపించారు. సజ్జల కొడుకు భార్గవ్ కూడా అదేవిధంగా సోషల్ మీడియాను కూడా పక్కదారి పట్టించారు, భ్రష్టు పట్టించారు. దాన్ని పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా వాడుకున్నారు, కానీ పార్టీ కోసం పనిచేయలేదనే విమర్శలు కూడా మూట కట్టుకున్నారు. ఇక పార్టీ ఆఫీస్ తవకలుగా పెట్టిన కేసులో, పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో, మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద సజ్జల లాంటి వాళ్ళు విచారణకు కూడా హాజరయ్యారు. వాళ్ళ కేసుల్లో సజ్జల్ని పేరు కూడా చేర్చడం జరిగింది కూటమి ప్రభుత్వం. అయితే పార్టీలో వస్తున్న అసంతృప్తి కారణంగా ఆయన్ని బయటికి పంపించాలనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే సజ్జల లాంటి వాళ్ళని దగ్గరే పెట్టుకొని ఆయన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఈ రోజున, ఎన్ని విమర్శలు వచ్చినా. అయితే ఇదే క్రమంలో చూస్తే సజ్జల నిజంగానే ఒక సీనియర్ జర్నలిస్ట్. నిజానికైతే ఆయనకు సబ్జెక్ట్ ఉంది, దానికి ఎక్స్ప్లోర్ చేయడం తెలీదా, లేకపోతే తాను పూర్వాశ్రమంలో జర్నలిస్ట్ అనే విషయం ఆయన మర్చిపోయారో కానీ చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి. ఇటీవలే ఒక 4 months బ్యాక్ ఒక వేటు న్యూస్ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన అమరావతిని మేమే కడతాం, మేమే నిర్మిస్తాం, జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అమరావతి నిర్మాణం జరుగుతుందని ఒక బాంబు పేల్చారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకి. సో ఆ మ్యాండేట్ 11 seats రావడానికి కూడా అదొక పెద్ద రీజన్, సాలిడ్ రీజన్. ఇలాంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు అమరావతి మేమే కడతాం, జగన్మోహన్ రెడ్డి చేతుల్లోగానే అమరావతి నిర్మాణం రూపొందుతుంది అని చెప్పిన తర్వాత
పార్టీలో నిజంగా ఒక ముస్లిం పుట్టింది అనుకోవాలి. చాలామంది సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చి వాపోయారు. మీరు సజ్జలాన్ని కంట్రోల్ చేయండి. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీలో అందరినీ కూర్చోబెట్టుకొని తీసుకోండి. సజ్జలా ఎవరు అలా మాట్లాడడానికి, ఆయన నిర్ణయాన్ని మీ నిర్ణయంగా మేము భావించాలని చెప్పేసి వాళ్ళు అడగటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అప్పుడే సజ్జల క్లాస్ పీకినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు చూస్తే లేటెస్ట్గా అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రివర్ బెడ్లో కడుతున్నారు, రివర్ బేసిన్లో కడుతున్నారు అని చెప్పేసి అమరావతి మీద పూర్తి స్థాయిలో విషం జిమ్మే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని కరెక్ట్ చేసే క్రమంలో సజ్జలాన్ని ముందు పెట్టినట్టున్నారు. ఈరోజు సజ్జల మరోసారి జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరిగించారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిది అమరావతి ఆపాలనే జగన్మోహన్ రెడ్డి దాన్ని కరెక్ట్ చేయడానికి బదులుగా ఇంకా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ముంచేసే ప్రయత్నం చేశారు సజ్జల. రివర్ బేసిన్లో కట్టిన రాజధానులన్నీ కూడా మునిగిపోయినాయి, నగరాలన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని సవరదీయకపోగా దాన్ని పూర్తి స్థాయిలో ఎండార్స్ చేసే ప్రయత్నం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి, ఆయన కన్వే చేసేది ఒకటి. ఎప్పుడు కూడా ఆయన కమ్యూనికేషన్ ప్రాబ్లమే. ఏ ఇష్యూ మీద పర్ఫెక్ట్గా కన్వే చేసిన సందర్భాలు ఉండవు. గతంలో ఉద్యోగ సంఘాలు నిరసనలకి ధర్నాలకు పిలుపునిస్తే ఆ శాఖ మంత్రిగా బొత్స ఉంటే వాళ్ళ తరపున ఈయన రివ్యూ చేసేవాళ్ళు. అక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో అనేది ఈయనకి తెలియదు. తీరా ఇష్యూ అంతా వచ్చి వాళ్ళు విజయవాడని అష్టదిగ్బంధం చేసిన దాకా కూడా వీళ్ళ దగ్గర సజ్జల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. అలా ఎన్నోసార్లు తన ఫెయిల్యూర్ని తానే బయట పెట్టుకునే ప్రయత్నం చేశారు ఆయన. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు ఆయన. సో అందుకే చాలామంది అంటున్నారు సజ్జలను బయటికి పంపించి విజయసాయిరెడ్డిని తీసుకురండి మీరు పార్టీలోకి అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డికి ఈ విన్నపాలు వినిపిస్తున్నాయా లేదా కానీ సజ్జల వరుసగా జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్న విధానం కానీ అమరావతి లాంటి ఒక కీలక అంశాల్లోకి ఇట్లాంటి చాలా ఇష్యూస్లో ఈరోజు మాత్రం ఆయన ఆ స్థానంలో ఉండడానికి అనర్హుడు అని చెప్పేసి పార్టీ నేతలే భావిస్తూ ఉన్నారు. సజ్జలు ఒక్కటిసారి వైఎస్ఆర్సీపీ ఇక శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండడానికి అన్న విమర్శలు కూడా సెటైర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి వాళ్ళ సొంత సోషల్ మీడియా నుంచే. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.